అందరికీ నమస్కారము. మేము సుగుణ ట్యూషన్ని నడుపుతున్నాము 2016 నుంచి. మా సుగుణ ట్యూషన్ బ్యాంక్ కాలనీ, అనుకుంటాచ్, బీవీ నగర్, నెల్లూరు వద్ద ఉంటుందండి. మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఈ సమ్మర్లో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఆ బ్రాంచ్ సుగుణ ట్యూషన్ బ్రాంచ్ 2 కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్, బీవీ నగర్ సెంటర్, బీవీ నగర్లో ఉంటుందండి. ఈ సమ్మర్లో మేము పిల్లలకి అర్థం కాని సబ్జెక్టులు 2 తీసుకున్నాము. ఒకటి మ్యాథ్స్, రెండోది ఇంగ్లీష్, అదేవిధంగా తెలుగు, హిందీ కూడా. మరి ఇక్కడ బ్రాంచ్ 2లో కేవలము మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ మాత్రమే బోధించబడను. అదేవిధంగా బ్రాంచ్ 1లో తెలుగు, హిందీ బోధించబడను. కానీ బ్రాంచ్ 2లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు క్లాసు జరుగును. అదేవిధంగా బ్రాంచ్ 1లో సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా క్లాసు జరుగును. ఈ యొక్క సమ్మర్ క్లాసులు ప్రారంభమయ్యే తేదీ మే 2వ తారీఖు, అనగా మే 2 శుక్రవారం, మంచి తిథి నాడు ప్రారంభిస్తున్నామండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయము, అన్ని ట్యూషన్లు సమ్మర్ క్లాసులు ప్రారంభిస్తాయి. కానీ మాలో ఒక ప్రత్యేకత ఉంది. కేవలం క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా మాత్రమే ఈ యొక్క విద్యను చెప్పిస్తామండి. ఏదో సమ్మర్ క్లాస్ 2వ తారీఖు ప్రారంభమవుతుంది అనగా మే 2వ తారీఖు ప్రారంభమవుతుంది, ఏదో ఒకటి చెప్పేద్దాము అనుకునే పద్ధతి ఉండదండి. ప్రతి టీచర్ మాకు ఒక షెడ్యూల్ని ఇచ్చారండి. ఈ మే 2 ఏం జరగాలి, మే 3 ఏం జరగాలి, మే 4 ఏం జరగాలి అనే ఒక షెడ్యూల్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. మే 2 ఫలానా టాపిక్, మే 3 ఫలానా టాపిక్. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంతా ఒక షెడ్యూల్ ఇస్తాము. ఒక షెడ్యూల్ ప్రకారం మాత్రమే మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ జరుగుతుందండి. అంతేగాని ఒక వేగ్గా ఏదో చెప్పారులే అనేది ఉండదండి. ప్రతి శనివారము వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ వీకెండ్ ఎగ్జామ్ పేపర్లు రుద్ది మీకు పంపించబడును. అదేవిధంగా ఎవరికైనా కోరుకున్న సబ్జెక్టు కూడా చెప్పబడునండి. దీని ప్రత్యేకంగా మీరు గమనించాల్సిన విషయము. అదేవిధంగా ఇక్కడ సాయంకాలం అనగా బ్రాంచ్ 1 బీవీ నగర్ బ్యాంక్ కాలనీ అనుకుంట ఆర్చ్ వద్ద ఉన్న క్యాంపస్లో సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు తెలుగు, హిందీ కూడా చెప్పబడును. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరు. ఎక్కడక్కడ చదువులో రాజీ ఉండదు, అదేవిధంగా ఫీజులో కూడా రాయితీ ఉండదు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు. మిగిలిన రోజులకి అంటే స్కూల్ రీఓపెన్ అయిపోయినప్పుడు డైరీ వర్క్స్ ఇస్తారండి. కేవలం ఆ డైరీ వర్క్స్ మాత్రమే నేర్పిస్తామండి. మళ్ళీ ఈ సమ్మర్లో ఏం జరుగుతుందంటే ఏవైనా ఒక 2 సబ్జెక్టులు తీసుకుంటాము. ఆ 2 సబ్జెక్టులని ఒక ప్రణాళికబద్ధంగా బోధించబడడం జరుగుతుంది. అదేవిధంగా మీ పిల్లవాడు చదవలేకపోతున్నాడు సమ్మర్లో కూడా అంటే దాన్ని కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకొస్తాము. అదేవిధంగా ఈ సమ్మర్లో మ్యాథ్స్ క్లాస్ 3 విభాగాలుగా చేర్చాం. బ్యాచ్ 1 ఆ విభాగంలో కేవలము సబ్ట్రాక్షన్స్, అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ప్లేస్ వాల్యూ రాని వాళ్ళని ఒక బ్యాచ్ చేయగాను. తర్వాత బ్యాచ్ 2 మ్యాథ్స్లో 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. అనగా వాళ్ళని LCM, HCF అంటే మీకు ఏ షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నామో ఆ టీచర్ ఏవైతే బోధించబోతున్నాడో ఆ షెడ్యూల్ మీరు ఏ రోజైతే చేరుతున్నారో ఆ రోజు ఇచ్చేస్తాము. దాని ప్రకారమే మీకు షెడ్యూల్ ప్రకారమే మ్యాథ్స్ బోధించబడను. అదేవిధంగా బ్యాచ్ 3 9th to 10th వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. 9th వాళ్ళకి 10th వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైతే స్కూల్ రీఓపెన్ అవుతుందో అనగా జూన్లో రీఓపెన్ కాగానే ఎక్కడా కూడా మ్యాథ్స్లో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా తయారు చేస్తామండి. ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఇంగ్లీష్, కనీసం కొంతమందికి ఇంగ్లీషు పదాలు తెలియవు. అసలు నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది, యాడ్వర్బ్ ఉంది, లింకింగ్ వెర్బ్స్ ఉన్నాయి అనే కొన్ని అంశాలు తెలియవండి. ఇవన్నీ ప్రాథమికంగా చక్కగా నేర్పిస్తామండి. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు. మరి ఇంకా బ్రాంచ్ 1 విషయానికి వస్తే ఇక్కడ చక్కగా తెలుగు చదివించడము, హిందీ చదివించడము, తెలుగు పదాలను ఐడెంటిఫై చేయడము, హిందీ పదాలను ఐడెంటిఫై చేయడము, ఒకవేళ పదాలను కూడా గుర్తించలేకపోతే లెటర్స్ ఐడెంటిఫికేషన్ నేర్పించడం. అంటే ఇది కా, ఇది మా అనే హిందీ లెటర్ కానీ తెలుగు లెటర్ కానీ చక్కగా నేర్పించబడను. ఖచ్చితంగా మీకు అనేది రిజల్ట్ అనేది వస్తుంది. సమ్మర్కి వచ్చినా మీ పిల్లవాడు నేర్చుకోలేకపోతున్నా అంటే కారణము తల్లిదండ్రులనేనండి. ఎందుకంటే మీరు అడగటం లేదు. మీరు అడగకపోతే వాళ్ళ భయం ఉండదండి.
మా చేతిలో కేవలం 1% మాత్రమే విద్య చెప్పగలుగుతాము, విద్యార్థిని కౌన్సిలింగ్ చేయగలుగుతాము. అది ఒక్కటే మాత్రం మా చేతిలో ఉంది, మిగిలిన మా చేతిలో ఏమీ లేవు. దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. వీలున్న వాళ్ళు సమ్మర్ క్లాసులకి ఖచ్చితంగా మీ యొక్క పిల్లగాలను పంపించండి దయచేసి. నమస్కారం అండి, ఉంటాను.